ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన సోదరుడు కుమారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వీరితో పాటు మరో 2 కార్పొరేటర్లపై కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన సోదరుడు కుమార్పై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటుగా మరో 2 కార్పొరేటర్లపై కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా గాంధీపై అతని కుమారుడు, అదేవిధంగా అతని అరికపూడి గాంధీ సోదరుడిపై కూడా ఏదైతే హత్యాయత్నం కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితం ఏదైతే ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్యలో జరిగినటువంటి గొడవ వ్యవహారంలో కూడా ఏదైతే అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన పరిస్థితి, ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలకు సంబంధించిన వ్యవహారంపై కూడా తన ఇంటిపై కూడా అరికపూడి గాంధీ అతని కుమారుడు సోదరుడు దాడి చేశారంటూ కూడా మారణాలతో తన హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేశారంటూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు ఆయన కుమారుడు అదేవిధంగా పృథ్వీ సోదరుడి పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. మరొక వైపు మరో 2 కార్పొరేటర్ల పైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి. అయితే ఆల్బిన్ డివిజన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను కూడా దాంట్లో నిందితులుగా చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే ఇప్పుడు అరికపూడి గాంధీ తాను కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను ఏదైతే ఉద్దేశాలు రెచ్చగొట్టడంతో పాటు ఇటు ప్రాంత రెచ్చగొట్టడం, తనని పురిగొల్ప నేపథ్యంలో ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన క్రమంలో కూడా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అతని సతీమణి వాళ్ళు మా మీద కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారని కూడా గాంధీ చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ఇంటి మీద దాడి చేశారని కూడా కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ప్రస్తుతం అయితే అరికపూడి గాంధీ అదేవిధంగా ఆయన కుమారుడు సోదరుడిపై మరొక 2 కార్పొరేటర్లపై అయితే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేశారని చెప్పొచ్చు. శ్రీనివాస్, అదే విధంగా చూసుకుంటే కేసుకు సంబంధించి మరి అరికపూడి గాంధీ ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే ఈ గొడవకు సంబంధించి అయితే అరికపూడి గాంధీ మీడియా సమావేశంలో పెట్టి కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే ఈ కేసు నమోదైన సంబంధించి మాత్రం గాంధీ ఇంకా ఎలాంటి స్పందించలేదు, ఏ విధంగా స్పందించలేదు. దీనిపై కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అరికపూడి గాంధీ ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంది మీడియా సమావేశం పెట్టి. సో ప్రస్తుతానికి అయితే వీరిపై కూడా పోలీసులు అయితే ప్రస్తుతం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయితే బుక్ చేశారని చెప్పొచ్చు గచ్చిబౌలి పోలీసులు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఈయన ఇంట్లో డబ్బులు తిరగడం మనం బయటికి పంపాలి మీడియా పంపి ఉంటే 5 minutes రండి మళ్ళీ మన ఒక 2 సార్లు తెలుసుకుని ఇంకొక విజువల్స్ పంపిస్తున్నాను బయట డాడీ కదా మామయ్య అయిపోయి సెట్ చేసిన అన్నీ రెడీ మనం ఫైన్ వస్తుంది